యంగ్ అండ్ డైనమిక్ కర్నూలు లీడర్ టీజీ భరత్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఎంతో బాధ్యతగా తన కర్తవ్యం నిర్వహిస్తున్నారు. తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని తన గ్రీవెన్స్ మీటింగ్ లో ప్రతి వారికి అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. కుటుంబ వ్యాపారాల కన్నా తన మొత్తం టైంను ప్రజా సంక్షేమంలోనే ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించారని ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఇది వరకు ఒక ఎమ్మెల్యేని గాని మంత్రిని కానీ కలవడానికి గగనమయ్యేది, కానీ ఇప్పుడు నేరుగా మంత్రి గారిని కలవడం పట్ల ప్రజలందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి పరిశ్రమల మంత్రిగా వేల కోట్ల పరిశ్రమలు తేవడం, కర్నూలుకు 12,000 కోట్లకు పైగా పరిశ్రమలు తేవడం, ఉద్యోగ అవకాశాలు తేవడం గొప్ప విషయం. ఆయన ఒక అనితర సాధ్యుడు. తన పని తాను చేసుకుని ప్రజాసేవలో ఉంటారు. ఆయన తప్పులు లేకుండా ఆయనకు అడ్డుపడే వివిధ రకాల వారిని ఆయన ఉపేక్షించేవాడు కాదు. వారికి వారి పద్ధతిలోనే సమాధానమిచ్చే గుణం ఆయనది. ఆయన చేసే మంచి పనులు ఇప్పటికీ కుహానా నాయకులు అని చెప్పుకుంటూ చెట్టు పేరు చెప్పుకొని టీడీపీలో ఎన్నో పదవులు అనుభవించి మళ్ళీ అధికారం కోసం పార్టీ మారాలని బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలకు ఈయన విరుద్ధం. భారత్ ఎదుగుదల, డిసిప్లిన్, అభివృద్ధి చూసి ఓర్వలేని కొన్ని వర్గాలు ఆయనపై బురద చల్లే ప్రయత్నం చేస్తూ వారి నైజం వారు బయట పెట్టుకుంటున్నారు. ప్రజల ముందు అవహేళన పడుతున్నారు అని కర్నూలు టీడీపీ కార్యకర్తలు బాహాటంగానే చెప్పడం గమనార్హం. మంత్రిగా తన కర్తవ్యం చేస్తూ విజయ పదంలో ముందుకు సాగుతూ అవాకులు చవాకులు మాట్లాడే వారిని వదిలేసి ముందుకు సాగాలని ప్రజల కోరిక. పరిశ్రమల మంత్రిగా భరత్ పనితీరు అటు సీఎం చంద్రబాబు, ఇటు యువనేత లోకేష్ ఇప్పటికే పలుమార్లు ప్రశంసించిన విషయాన్ని కర్నూలు ప్రజలు, పార్టీ కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. అందరికీ ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ అందరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మంత్రి టీజీ భరత్ కు విమర్శలకు వెరవకుండా మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని వారు కోరుతున్నారు.